నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట జడ రసూలుపై జరిగిన హత్యలు ఎస్సీ ఎస్టీ కేసు కింద రాయితీలు కుటుంబానికి ఇవ్వాలని దళిత హక్కుల పోరాట సమితి నేత నీలం నాగేంద్ర డిమాండ్ చేశారు. నెల్లూరు జాయింట్ కలెక్టర్ను కలిసి ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఛానల్ 9 తో మాట్లాడారు. జడ రసూలుపై జరిగిన దాడిలో వెంటనే నిందితులను అరెస్టు చేయాలని, బాధితులకు సహాయం అందించాలని కోరారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంట గ్రామానికి చెందిన జడా రసూల్ మరి హజరతుల్ని, కొమ్మి గ్రామానికి చెందిన సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ పత్తిపాటి శ్రీనివాసులు మరి అతని కొడుకు సీమేందర్లు కారుతో గుద్దే హత్యా ప్రయత్నం చేశారు. కొమ్మి గ్రామానికి డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు ఫోన్ చేయడంతో ఆ గ్రామానికి చెందిన కమ్మ కులస్తులు 10 మంది మూకుమ్మడిగా వచ్చి కర్రలతో కొడితే అతను రసూల్ చనిపోయాడు. ఇతను హత్యా ప్రయత్నం చేసి అర్ధరాత్రి పారిపోయాడు. ఈ శవాన్ని తీసుకెళ్లి రాత్రి ఆ సమయం పక్కన ఉన్న బావిలో వేసారు. తర్వాత వీళ్ళని మర్డర్ కేసులో రాజీ చేసుకుందాం, సెటిల్మెంట్ చేసుకుందాం అని చెప్పి ఈ కొమ్మి గ్రామస్తులు ఒక అగ్రకుల అహంకారంతో బెదిరించారు. అక్కడున్న ఎస్ఐ కొండాపురం ఎస్ఐ మాలేద్రి గాని, అదేవిధంగా కలిగిరి సి సుబ్బారావులు గాని, ఇక్కడ ఉన్న ఈ చనిపోయిన వారి మోటార్ సైకిల్ ఫోన్ సీజ్ చేశారే గాని హత్యకు గురి ఉపయోగించిన సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు కారుని సీజ్ చేయలేదు. అదేవిధంగా మరుసటి రోజు జిల్లా ఎస్పీ సందర్శించింది కానీ నెల్లూరు జిల్లా కలెక్టర్ వాళ్ళ తరపున కానీ ఎవరు కూడా సందర్శించలేదు. ఎస్ఎస్టీ యాక్ట్ ప్రకారం బాధిత కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీలు సందర్శించాలి, ఆర్డీఓ సందర్శించాలి, వాళ్ళు భరోసా కల్పించాలి, వాళ్ళకి రిపోర్ట్లు వెంటనే ఇక్కడికి పంపించాలి. ఈ కేసులో ముద్దాయిల్ని ఉదయగిరి ఎమ్మెల్యే కాగల సురేష్ గొడుగు పడుతున్నాడు. ముద్దాయిల్ని తప్పించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మాకు తెలిసింది. కాబట్టి ఈ జడా రసూల్ హత్య కేసులో మొత్తం 12 మంది హంతక ముఠాని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కూడా బాధిత కుటుంబానికి ఉద్యోగం, పెన్షన్, రిలీఫ్ ఇవ్వాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లకి ఫిర్యాదు చేయడం జరిగింది. స్పందించిన త్వరలోని కావలి ఆర్డీఓని రేపే పంపించి రిపోర్టు తెప్పించి బాధిత కుటుంబానికి చట్టపరమైన న్యాయం చేస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర గారు తెలియజేశారు. ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.